పల్లవి కనిపిస్తుంది. ఇంకొకసారి అక్షత నోటి నుంచి నిజం బయట పెట్టించాలి ఎలాగైనా అని చెప్పి ఇక చరణ్కి కాల్ చేస్తుంది, ఒక ప్లేస్కి రమ్మని. ఇక పల్లవి వెయిట్ చేస్తూ ఉంటే చరణ్ బైక్ వేసుకొని వస్తాడనమాట పల్లవి దగ్గరికి. ఏంటి పల్లవి, ఏంటి రమ్మన్నావు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు పల్లవి చెప్తుంది, అదే అక్షతకి రాము చనిపోయిన విషయంలో ఏదో తెలుసు, తనే నాకెందుకో ఏదో చేసింది అనిపిస్తుంది. ఇక ఎంతో కొంత మనకి క్లూ అయితే రాబట్టాలని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం, కానీ ఇక హోలీ రోజు ప్లాన్ చేసాం, కానీ తను తాగిన బంగులో మత్తు కలిపాం, కానీ టైంకేమో వైష్ణవి మేడం వచ్చేసరికి ఇక మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని చరణ్ అనగానే మళ్ళీ అయినా నాకేమీ అక్షత మీద డౌట్ రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. లేదు, తను నోటి నుంచి తను చెప్పింది కదా పైకి తీసుకెళ్ళి తోసేస్తానని, నాకు చాలా డౌట్గా ఉంది. ప్లీజ్ చరణ్ సపోర్ట్ చెయ్యి, ఈసారి ఎలాగైనా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాని ప్రకారంగా చేద్దాము అనగానే సరే అయితే ప్లాన్ ఏంటి అని చెప్పి అడుగుతూ అన్నమాట చరణ్. ఇక అప్పుడు పల్లవి చెప్తుంది, అదే మనము సోది చెప్పే వాళ్ళలాగా మనం అక్షత వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఇక అక్షత నోటి నుంచి చెప్పేలాగా ఏదో రకంగా నేను చెప్తాను కదా, అయితే మన ఇద్దరం సోది చెప్పేవాళ్ళలాగా ఆ గెటప్ వేసుకుందాము అని చెప్పి ఇక పల్లవి సోదమ్మ చెప్పేలాగా ఇక ఆ గెటప్ వేసుకుంటుంది. ఇక అటు చరణ్ కూడా వేసుకుంటాడు. ఇక పల్లవి చీర, అటు తనేమో పంచి కట్టుకుంటాడనమాట. ఇక ఇద్దరు సోది చెప్పేవాళ్ళలాగా రెడీ అవుతారు. ఇక ఇంతే అండి మరి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.